హాయ్, దిస్ ఈజ్ యూ మైకల్. తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. భవిష్యత్తులో జరగబోవు విషయాలు. దీనికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడాలి. క్వశ్చన్స్ అవుతే ఇలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ వస్తుంది, తర్వాత విల్ ఆర్ వోంట్. విల్ అనేది పాజిటివ్ క్వశ్చన్కి వాడతాము, వోంట్ అనేది నెగిటివ్ క్వశ్చన్కి వాడతాము. పాజిటివ్ క్వశ్చన్ అంటే ఒక పని జరుగుతుందా అని అడిగే క్వశ్చన్. నెగటివ్ క్వశ్చన్ అంటే ఒక పని జరగదా అని అడిగే క్వశ్చన్. ఆ తర్వాత సబ్జెక్ట్ వాడాలి. ఎనీ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఏది వాడినా ఈ స్ట్రక్చర్ అయితే మారదు. తర్వాత వర్బ్ 1 వాడాలి. వర్బ్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్ ఫామ్ వాడాలి. ఫ్యూచర్ టెన్సే కానీ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ వాడాలి. ఎందుకంటే ఇక్కడ విల్ ఆర్ వోంట్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తాయి కాబట్టి. తర్వాత ఆబ్జెక్ట్ వాడాలి, తర్వాత యాడ్వర్బ్ వాడాలి. అదే ఆన్సర్ చెప్పేటప్పుడు అయితే ఎనీ సబ్జెక్ట్ ఫస్ట్ వాడాలి. అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవి ఫస్ట్ వాడాలి. ఆ తర్వాత విల్ కానీ వోంట్ కానీ. పాజిటివ్ ఆన్సర్ అయితే విల్ వాడాలి, నెగిటివ్ ఆన్సర్ అయితే వోంట్ వాడాలి. ఆ తర్వాత వర్బ్ 1 వాడాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్, యాడ్వర్బ్. ఎగ్జాంపుల్స్: రేపు నీవు ఎన్ని గంటలకు లేస్తావు? ఎన్ని గంటలకు అంటే వాట్ టైమ్. విల్ యూ వేకప్? వాట్ టైమ్ విల్ యూ వేకప్? ఎన్ని గంటలకు లేస్తావు? ఎప్పుడు? రేపు, టుమారో. రేపు నేను ఉదయం 5 గంటలకు లేస్తాను. సబ్జెక్ట్ ఎవరు? నేను. ఎప్పుడు లేస్తాను? రేపు. ఈ టుమారో అనే వర్డ్ని మొదట్లో కానీ చివరిలో కానీ పెట్టుకోవచ్చు. టుమారో ఐ విల్ వేకప్. ఐ విల్ వేకప్. చూడండి, ఐ విల్ వేకప్. ఈ ఐ విల్ని కాంట్రాక్ట్ చేసి ఐల్ అని కూడా చెప్పచ్చు. ఐ విల్ వేకప్ at 5 AM. రేపు నీవు టిఫిన్ ఎక్కడ తింటావు? ఎక్కడ అంటే వేర్. వేర్ విల్ యూ ఈట్? వేర్ విల్ యూ ఈట్? ఎక్కడ తింటావు? ఏం తింటావు? టిఫిన్. వేర్ విల్ యూ ఈట్? బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్, ఏదైనా ఒకటే. బ్రేక్ఫాస్ట్ టుమారో, రేపు. వేర్ విల్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ టుమారో? రేపు నేను టిఫిన్ హోటల్లో తింటాను. రేపు ముందు రాసుకోవచ్చు, ముందు చెప్పచ్చు. టుమారో నేను అంటే ఇది సబ్జెక్ట్. ఐ విల్ ఈట్. ఐ విల్ ఈట్ నేను తింటాను. బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తింటాను. ఎట్ ఎ హోటల్ ఒక హోటల్లో తింటాను. టుమారో ఐ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఎ హోటల్. రేపు నీవు టిఫిన్కు మా ఇంటికి వస్తావా? ఈ క్వశ్చన్లో ఎక్కడ, ఎందుకు, ఏమిటి అలాంటి వర్డ్స్ లేవు కాబట్టి ఈ క్వశ్చన్ వర్డ్ రాదు. అప్పుడు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, విల్తో స్టార్ట్ అవుతుంది. విల్ యూ కమ్? నువ్వు వస్తావా? టు అవర్ హౌస్, మా ఇంటికి. విల్ యూ కమ్ టు అవర్ హౌస్? మా ఇంటికి వస్తావా? ఫర్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్ చేయడానికి. తప్పకుండా వస్తాను. తప్పకుండా, డెఫినెట్లీ. వస్తాను, ఐ విల్ కమ్. ఐ విల్ కమ్, ఐల్ కమ్ షార్ట్కట్లో. ఏ టిఫిన్ పెడతావు? ఏ టిఫిన్ క్వశ్చన్ వర్డ్. వాట్ బ్రేక్ఫాస్ట్? వాట్ బ్రేక్ఫాస్ట్ విల్ యూ సర్వ్? పెట్టడం అంటే సర్వ్. వాట్ బ్రేక్ఫాస్ట్ విల్ యూ సర్వ్? నీకు ఏది కావాలంటే అది పెడతాను. ఐల్ సర్వ్. ఐల్ సర్వ్ నేను పెడతాను.
వాట్ ఎవర్ యు వాంట్. వాట్ ఎవర్ యు వాంట్ అంటే నీకు ఏది కావాలంటే అది. యు వాంట్ అంటే నీకు కావాలి. వాట్ ఎవర్ యు వాంట్ అంటే నీకు ఏది కావాలంటే అది పెడతాను. రేపు నీవు ఆఫీసుకు వెళ్ళవా అంటే నెగటివ్ క్వశ్చన్. ఇక దీంతో స్టార్ట్ అవ్వాలి. వోంట్ యు గో టు ద ఆఫీస్? వోంట్ యు గో టు ద ఆఫీస్? ఆఫీస్కి వెళ్ళవా? టుమారో, రేపు. వోంట్ యు గో టు ది ఆఫీస్ టుమారో? అవును, ఎస్, నేను రేపు ఆఫీసుకు వెళ్ళను. నేను వెళ్ళను. ఐ వోంట్ గో. ఐ వోంట్ గో టు ది ఆఫీస్ టుమారో. రేపు నేను ఆఫీసుకి వెళ్ళను. ఇప్పుడు చూడండి, రేపు నీవు ఆఫీసుకు ఎందుకు వెళ్ళవు? ఎందుకు అని వచ్చింది అంటే క్వశ్చన్ వర్డ్ ఉంది. వై వోంట్ యు గో? వై వోంట్ యు గో? ఎందుకు వెళ్ళవు? టు ద ఆఫీస్, ఆఫీస్కి. టుమారో, వై వోంట్ యు గో టు ది ఆఫీస్ టుమారో? రేపు మా ఇంటికి బంధువులు వస్తారు. టుమారో relatives will come to my house. Tomorrow relatives will come. Relatives వస్తారు. టు మై హౌస్ కానీ టు అవర్ హౌస్ కానీ. మీ బంధువులు ఎక్కడి నుండి వస్తారు? ఎక్కడ? క్వశ్చన్ వర్డ్. ఎక్కడ నుండి? ఫ్రమ్ వేర్. ఫ్రమ్ వేర్ విల్ యువర్ రిలేటివ్స్? ఫ్రమ్ వేర్ విల్ యువర్ రిలేటివ్స్? మీ బంధువులు ఎక్కడి నుంచి వస్తారు? మా బంధువులు అమెరికా నుండి వస్తారు. అవర్ రిలేటివ్స్ విల్ కమ్. మా బంధువులు వస్తారు. ఫ్రమ్ అమెరికా. అమెరికా నుండి వస్తారు మా బంధువులు. రేపు నీవు ఏమి వండుతావు? ఏమి అంటే వాట్. వాట్ విల్ యూ కుక్? వాట్ విల్ యూ కుక్? ఏమి వండుతావు? టుమారో అంటే రేపు. వాట్ విల్ యూ కుక్ టుమారో? రేపు నేను చికెన్, మటన్, బిర్యానీలు వండుతాను. నేను వండుతాను. టుమారో ఐ విల్ కుక్. ఐ విల్ అనొచ్చు, ఐ విల్ అనొచ్చు. ఐ విల్ కుక్ చికెన్ అండ్ మటన్ బిర్యానీ. ఐ విల్ కుక్ చికెన్ అండ్ మటన్ బిర్యానీ. నాకు కొంత మటన్ బిర్యానీ ఒక పెద్ద క్యారేజీలో పంపుతావా? పంపుతావా? క్వశ్చన్ వర్డ్ లేదు ఇక్కడ. విల్ యూ సెండ్? నువ్వు పంపుతావా? విల్ యూ సెండ్? నువ్వు పంపుతావా? విల్ యూ సెండ్ మీ? నాకు పంపుతావా? సమ్ మటన్ బిర్యానీ ఇన్ ఎ బిగ్ క్యాజరోల్. క్యాజరోల్ అంటే ఒక పెద్ద డిష్, ఒక పెద్ద క్యారేజీ లాంటిది, ఎక్కువ పడుతుంది. విల్ యూ సెండ్ మీ సమ్ మటన్ బిర్యానీ ఇన్ ఎ బిగ్ క్యాజరోల్ ఆర్ డిష్. డిష్ కూడా వాడచ్చు. తప్పకుండా పంపుతాను. డెఫినెట్లీ ఐ విల్ సెండ్ ఇట్. డెఫినెట్లీ ఐ విల్ సెండ్ ఇట్. రేపు నీవు గుడికి వెళతావా? విల్ యూ గో అంటే వెళతావా? టు ద టెంపుల్. గుడికి వెళతావా? టుమారో విల్ యూ గో టు ద టెంపుల్ టుమారో? లేదు, వెళ్ళను. నో ఐ వోంట్ గో. వెళ్ళను, రేపు వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? ఎందుకు అంటే వై. వెళ్ళవు. వై వోంట్ యూ గో? వై వోంట్ యూ?
గో, ఎందుకు వెళ్ళవు? రేపు నేను ఇల్లు శుభ్రం చేస్తాను. టుమారో ఐల్ క్లీన్ ది హౌస్. ఐల్ క్లీన్, శుభ్రం చేస్తాను. ఏం శుభ్రం చేస్తాను? హౌస్. టుమారో ఐల్ క్లీన్ ద హౌస్. ఈ విధంగా ప్రతిరోజు మీరు కొన్ని వాక్యాలు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు సంబంధించినటువంటి విషయాలని కొన్ని రాసి ఇవి కరెక్టా కాదా అని మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను చెక్ చేసి రైట్ రాంగో చెప్తాను. మీకు రియల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపిస్తే రెగ్యులర్గా కామెంట్స్ పెడుతూ ఉండండి. నేను వాటికి రెస్పాండ్ అవుతుంటాను. దానివల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఏదో చూసాంలే సరే చేసాంలే అంటే అట్లా వర్క్ ఎఫెక్టివ్గా ఉండదు. సో కాబట్టి కామెంట్ బాక్స్లో పెట్టండి, అవి చెక్ చేసి మీకు కరెక్షన్ చేసి పంపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.